అందరికీ నమస్కారం. రాత కోత వాత కార్యక్రమానికి మీ అందరికీ స్వాగతం. ప్రతిరోజు ఉదయాన్నే ఆ రోజు ప్రధాన పత్రికల్లో వచ్చిన ముఖ్యమైన కథనాల మీద విశ్లేషణ కార్యక్రమం మనం నిర్వహిస్తున్నాం. ఖచ్చితంగా ఫాలో అవ్వండి. ఈరోజు ఆంధ్రప్రభ పత్రికతో మనం ప్రారంభిద్దాం. ఆంధ్రప్రభలో ఈరోజు వచ్చినటువంటి ప్రధాన వార్తల్లో వేగంగా నీటి తొలగింపు, పంటలను కాపాడాలి, రైతులకు భరోసానివ్వాలి, యుద్ధ ప్రాతిపదికన పనిచేయండి, శాటిలైట్ చిత్రాలే కీలకం, 24 గంటల్లో పూర్తి కావాలి, నియోజకవర్గాల వారీగా ఎమ్మెల్యేలు పర్యవేక్షించాలి. ఇవి నిన్న ముఖ్యమంత్రి ఇచ్చిన ఆదేశాలు. అయితే పంట పొలాల్లోకి నీరు చేరిన తర్వాత, వరద నీరు, వర్షపు నీరు చేరిన తర్వాత అది వేగంగా తొలగిపోవాలంటే డ్రైనేజ్ సిస్టమ్ సక్రమంగా ఉండాలి. ప్రస్తుతం మన డెల్టా ప్రాంతంలో, అటు కృష్ణా డెల్టా కావచ్చు, గోదావరి డెల్టా కావచ్చు, అన్ని డెల్టా ప్రాంతాల్లోనూ డ్రైనేజ్ వ్యవస్థ చాలా అస్తవ్యస్తంగా ఉంది. దాన్ని సరిచేయకుండా నీళ్లు 24 గంటల్లో పోవాలి, 36 గంటల్లో మొత్తం సమస్య అంతా పరిష్కారం కావాలి అని ఆదేశాలు ఇచ్చినప్పటికీ అవి ఆచరణలోకి వచ్చేది అనుమానమే. ఎందుకంటే ఇటీవల విద్యుత్ ఎక్కడైనా సమస్య వస్తే తక్షణమే పరిష్కరించాలి అని చెప్పారు. స్వయంగా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ప్రాతినిధ్యం వహించిన పిఠాపురం అసెంబ్లీ నియోజకవర్గంలో ఒక మండలానికి విద్యుత్ పునరుద్ధరణ పనులకి 30 గంటల గడువు పట్టింది. అంటే ప్రభుత్వం తక్షణమే గంటలోగా అయిపోవాలి, 5 గంటల్లోగా అయిపోవాలి, ఇట్లా ఆదేశాలు ఇచ్చినప్పటికీ కూడా అమలు ఎంత కష్టంగా ఉంటుందో అదొక ఉదాహరణ అన్నట్టు. ఇప్పుడు చంద్రబాబు 24 గంటల్లో మొత్తం నీరంతా పొలాల నుంచి బయటకు పోవాలి అని చెప్పారు. కానీ గండ్లు పడినటువంటి అనేక ప్రాంతాల్లో, అదే ఏలేరు ప్రాజెక్టు నుంచి వచ్చినటువంటి వరద నీటితో అనేక పొలాలు నీటి పాలయ్యాయి. అదేవిధంగా శారదా నదికి పడిన గండితో అనేక మండలాల్లో వేలాది ఎకరాలు నీట మునిగాయి. ఇట్లాంటి పరిస్థితి తొలగిపోవాలి అని ఆర్డర్స్ ఇస్తే తొలగిపోవు. అందుకు తగ్గట్టుగా నిధులు ఇచ్చి సమస్య పరిష్కరించి డ్రైన్లన్నీ క్లియర్ చేస్తే సమస్య పరిష్కారం అవుతుంది. దేశ విభజన పాపం కాంగ్రెస్దే. ఇంకా బీజేపీ నాయకత్వం మాత్రం, మోదీ మాత్రం 40 ఏళ్ళలోనే ఉండిపోయారు. దేశ విభజన జరిగి 80 ఏళ్ళు అవుతుంది. 80 ఏళ్ల తర్వాత కూడా దేశం ఎందుకు ఇలా ఉందో ఆలోచించాల్సింది పోయి ఇంకా ఆనాటి పరిస్థితులు, అప్పుడు ఏం జరిగింది, అప్పుడు ఎందుకు అలాగైపోయాం, దీని గురించి మాట్లాడుకోవడంతోనే ఈ ప్రభుత్వ అధినేతకి సరిపోతున్నట్టుంది. ఇంకా గతం జరిగింది, అది ఎందుకు జరిగింది, అందులో ఎవరి ప్రయోజనాల కోసం జరిగింది, ఏ కారణాలతో జరిగింది, అదంతా చరిత్రను చూసుకుని దాన్ని పట్టుకుని వేలాడుతూ కూర్చుంటే ఇప్పుడు వర్తమానంలో మనం బతకలేమే. మనకన్నా వెనక స్వతంత్రం వచ్చినటువంటి చైనా చాలా ముందుకు దూసుకుపోతుంటే మనం ఇంకా 40 ఏళ్ళు పట్టుకుని ఆనాటి జరిగిన పరిణామాలు, అప్పుడు ఏం జరిగింది, అప్పుడు ఎవరు ఏం చేశారు, ఇప్పుడు కూర్చుని జడ్జిమెంట్స్ ఇస్తూ అప్పుడు ఏం చేశారు, ఎందుకు చేశారనేది ఆనాటి పరిస్థితుల్లో నిర్ణయాలు తీసుకుంటారు. ఆనాడు ఆయన అలా చేసి ఉండకూడదని ఇప్పుడు కూర్చుని జడ్జిమెంట్ ఇస్తూ మనం గతంలో జీవించడం అనేది ఏ దేశానికైనా అంత ప్రయోజనం కాదు. మరి ఎప్పటికీ ఈ నాయకులు ఆలోచిస్తారో చూడాలి. ఇక లిక్కర్ కుంభకోణంలో కీలక పరిణామం, నిందితుల ఆస్తులు అటాచ్, ఏసీబీ కోర్టు గ్రీన్ సిగ్నల్. జగన్మోహన్ రెడ్డి హయాంలో జరిగినటువంటి లిక్కర్ స్కామ్ మీద ఆంధ్రప్రదేశ్లో సిట్టు దర్యాప్తు సాగిస్తోంది. అది ఇంకా దర్యాప్తు దశలోనే ఉంది. కొంతమంది ఇప్పటికే బెయిల్ మీద బయటకు వచ్చారు, ఇంకా కొంతమంది విజయవాడ సబ్ జైల్లో రిమాండ్ ఖైదీలుగా ఉన్నారు. ఈ కేసులో నిందితులుగా ఉన్నటువంటి వాళ్ళ ఆస్తుల అటాచ్మెంట్కి ఏసీబీ కోర్టు అనుమతించడంతో ఇది ఒక కీలకమైనటువంటి పరిణామంగా భావిస్తున్నారు. అనేక మంది ఆస్తులు అటాచ్ చేసే అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తోంది. ఇక మేయర్ దంపతుల హత్య కేసులో 5గురికి ఉరిశిక్ష, బాధిత కుటుంబానికి 70 లక్షల పరిహారం. చిత్తూరు కోర్టు సంచలన తీర్పు. 10 ఏళ్ల క్రితం కటారి అనురాధ మోహన్ హత్య తీర్పు నేపథ్యంలో చిత్తూరులో 144 సెక్షన్ చాలా రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించినటువంటి కేసు ఇది. చిత్తూరు మేయర్గా పనిచేస్తున్నటువంటి కటారి అనురాధని, ఆమె భర్తని మర్డర్ చేసినటువంటి ఘటన మీద చిత్తూరు మ్యాజిస్ట్రేట్ కోర్టు చాలా కీలకమైనటువంటి తీర్పు ఇచ్చింది. 5గురు నిందితులకు ఉరిశిక్ష విధిస్తూ ఆదేశాలు ఇచ్చింది. ఇంకా వాళ్ళు పైకోర్టుకి అప్పీల్ చేస్తారో, అది ఎప్పటికీ అమలవుద్ది, ఉరిశిక్ష నిజంగా పడేనా, ఇవన్నీ ప్రశ్నార్థం. కానీ ఆ కేసు తీవ్రతకు తగ్గట్టుగా ఇచ్చినటువంటి తీర్పుగా చాలామంది భావిస్తున్నారు. మరి ఆ కేసులో నిందితులకి ఎలాంటి శిక్ష చివరికి పడుతుందో చూద్దాం. ఇక స్వర్ణాంధ్ర కేంద్రాలుగా సచివాలయాలు, గ్రామ వార్డు సచివాలయాల పేరు రూపురేఖలు మార్చే యోచనలో ప్రభుత్వం. గ్రామ సచివాలయ వ్యవస్థకు శ్రీకారం చుట్టింది జగన్మోహన్ రెడ్డి. పరిపాలన పల్లె స్థాయిలో సాగాలి, ప్రతి 2000 మంది జనాభాకు ఒక అధికార కేంద్రం ఉండాలి, అక్కడే అన్ని రకాల సేవలు అందాలి అన్నట్టుగా గ్రామ సచివాలయ వ్యవస్థను 2019లో అక్టోబర్ 2వ తారీఖున గ్రామ స్వరాజ్ కోరిన గాంధీ జయంతి నాడు ప్రారంభించారు.
అప్పట్లో దాని మీద చాలా భిన్నాభిప్రాయాలు వచ్చాయి. కానీ ఇటీవల కాలంలో గ్రామ సచివాలయాలు అనేక రకాలుగా ప్రయోజనం అందిస్తున్నాయి. ముఖ్యంగా మొన్నటి మోంతా తుఫాన్ సందర్భంగా కూడా గ్రామ సచివాలయాల కేంద్రంగానే అనేక రకాల సహాయక చర్యలకి, విపత్తు నిర్వహణకి కేంద్రంగా ఉపయోగపడ్డాయి. ఇట్టా అనేక రకాల ప్రయోజనాలు గ్రామ సచివాలయాల నుంచి లభిస్తుంది. జగన్మోహన్ రెడ్డి హయాంలో శ్రీకారం చుట్టినటువంటి ఒక వ్యవస్థ అనేక రకాల మార్పులకి, అనేక రకాల ప్రయోజనాలకి తోడ్పడింది. అది కరోనా కాలంలోనే నిరూపితమైంది. ఆ వ్యవస్థ ఉండడం వల్లే కరోనా అంత పగడ్బందీగా నిర్వహించేదానికి ఉపయోగపడింది అంటూ అప్పట్లో అందరికీ అర్థమైంది. ఇప్పుడు మళ్ళీ విపత్తుల నిర్వహణలో కూడా అదే గ్రామ సచివాలయాలు ఉపయోగపడుతున్నాయి. ఇప్పుడు ఆ సచివాలయాల పేరుని స్వర్ణాంధ్ర కేంద్రాలుగా మార్చే యోచనలో చంద్రబాబు సర్కార్ ఉన్నట్టుగా ఆంధ్రప్రభ పత్రికలో వచ్చినటువంటి కథనం. చకచక రాజధాని పనులు స్పీడ్ పెంచాలి, గడువులోగా పూర్తి చేయాలి, రిటర్నబుల్ ఫ్లాట్ల రిజిస్ట్రేషన్లో రైతులను ఇబ్బంది పెట్టొద్దు, పెండింగ్లో ఉన్న వాటిని త్వరగా క్లియర్ చేయండి, సిఆర్డీఏ సమీక్షలో సీఎం చంద్రబాబు నాయుడు. అమరావతి ఆశలు అంత ఎత్తులో ఉన్నాయి, అడుగులు మాత్రం ఇంకా తడబడుతున్నాయి. దాదాపు అమరావతిని రాజధానిగా నిర్ణయించిన 10 ఏళ్ల గడిచిపోయిన తర్వాత కూడా ఇంకా అమరావతికి ఒక రూపు దక్కినటువంటి దాఖలాల్లో ఎప్పటికీ అన్నది కూడా స్పష్టత లేదు. ఈనాటికి కూడా అమరావతిలో కీలకమైనటువంటి ఐకానిక్ టవర్స్ నిర్మాణ పనులు ముందుకు సాగడంలా ప్రతిసారి వరద రావడం, వర్షాలు రావడం, నీళ్లు చేరడం, తోడడం, నీళ్లు చేరడం, తోడడం, ఇదొక నిరంతర ప్రక్రియ అన్నట్టుగా మారిపోయింది. అంతకు మించి అక్కడ ఆ ఐకానిక్ టవర్స్ నిర్మాణం మాత్రం అడుగులు పట్టలేదు. ఇప్పటికే సిఆర్డీఏ ఆఫీసును మాత్రం ప్రారంభించగలిగారు. త్వరలో ఐఏఎస్ అధికారుల భవనాలు ప్రారంభిస్తారు, ఆ తర్వాత ఎమ్మెల్యే క్వార్టర్స్ ప్రారంభిస్తారు, దాంతోపాటుగా ప్రభుత్వ సిబ్బందికి నిర్మించినటువంటి క్వార్టర్స్ ప్రారంభోత్సవం జరుగుతుంది. ఇలాంటి భవనాలు అంటే 2019 నాటికి పూర్వం నిర్మించినటువంటి నిర్మాణాలని, అప్పట్లకే 80-70% పైగా పూర్తయినటువంటి నిర్మాణాలని ఇప్పుడు అందుబాటులో తీసుకొచ్చే ప్రక్రియ అయితే సాగుతుంది. కానీ అంతకు మించి ఇతర నిర్మాణాల విషయంలో ఇంకా నత్తనడకే, అడుగులేమి ముందుకు వేగంగా పట్ల. చంద్రబాబు మాత్రం ప్రతి 15 రోజులకు ఒకసారి సమీక్ష చేస్తాను అని చెప్తున్నారు. మరి ఎంత మేరకు ఆయన వేగంగా సిఆర్డీఏ పనుల్ని, రాజధాని నిర్మాణాన్ని ముందుకు తీసుకెళ్తారో చూడాలి. ఇక 13 జిల్లాల్లో ఆర్టీజీఎస్ కేంద్రాలు పాలనకు సాంకేతికత జోడింపు డిసెంబర్ నాటికి పూర్తి చేయాలన్నదే రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యం. దానికి సంబంధించినటువంటి గ్రాఫిక్స్ భవనాన్ని కూడా తీసుకొచ్చారు. రియల్ టైం గవర్నెన్స్కి సంబంధించినటువంటి రాష్ట్ర స్థాయిలో అనేక రకాలుగా ఉపయోగపడుతుంది. దీన్ని జిల్లాలకు విస్తరించాలి అనేటువంటి ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం ఉంది. అందుకు తగ్గట్టుగా 13 జిల్లాల్లో ఈ ఆర్టీజీఎస్ ఆఫీసులు తెరుస్తారు. డిసెంబర్ నాటికి వాటిని పూర్తి చేసే ఆలోచనలో కూడా ఉన్నారు. అంటే 2 నెలల్లో భవనాలు పూర్తి చేయాలి. ఇక ఇళ్ళు, స్థలాలు ఇక మీ సొంతమే. గ్రామాల్లో 45 లక్షల ఆస్తులకు యాజమాన్య హక్కులు. వచ్చే మార్చిలో ప్రాపర్టీ కార్డుల పంపిణీకి సన్నాహాలు. స్వామిత్వ కార్యక్రమాన్ని గాడిలో పెట్టిన కూటమి ప్రభుత్వం. గ్రామ కంఠాల్లో ఇళ్ళు, దుకాణాలు, ఇతర నిర్మాణాలు, స్థలాలకు యాజమాన్య హక్కులు కల్పించే స్వామిత్వ కార్యక్రమం గాడిలో పడుతుంది. వచ్చే ఏడాది మార్చి నాటికి 45 లక్షల ఆస్తులకు యాజమాన్య హక్కులు కల్పిస్తూ ప్రాపర్టీ కార్డులను ప్రభుత్వం జారీ చేయనుంది. డిసెంబర్ నెలాఖరు నాటికి గ్రామ స్థాయిలో సర్వేలు పూర్తి చేస్తారు. ప్రస్తుతం 6000 గ్రామాల్లో ఆర్థో రెక్టిఫైడ్ ఇమేజ్ ఆధారంగా ఆస్తుల కొలతలను సేకరిస్తున్నారు. ఇది మొత్తంగా గ్రామ కంఠాల్లో ఇళ్ళు నిర్మించుకుని సుదీర్ఘకాలంగా నివసిస్తున్నటువంటి వాళ్ళందరికీ పట్టాలు, రిజిస్ట్రేషన్ చేసినటువంటి పట్టాలు, స్వామిత్వ కార్డుల పేరుతో అందించే ప్రక్రియ సాగుతుంది. ఇదంతా కేంద్ర ప్రభుత్వ ప్రణాళికలో భాగం. కేంద్ర ప్రభుత్వం మొత్తం ల్యాండ్ సర్వే అనేటువంటి పేరుతో తీసుకొచ్చినటువంటి ప్రణాళికలో ఇదంతా జరుగుతోంది. ఇది జగన్మోహన్ రెడ్డి హయాంలో సాగినప్పుడు మొత్తం భూములన్నీ కాజేసేటువంటి వ్యవహారం అని ఎన్నికల నాడు చాలా పెద్ద వ్యవహారం, దుమారం చెలరేగింది. జగన్మోహన్ రెడ్డి మళ్ళీ అధికారంలోకి వస్తే రైతుల భూములన్నీ తన పరం చేసేసుకుంటారు, ప్రభుత్వ భూముల్లో ఉన్నటువంటి వాళ్ళందరినీ ఖాళీ చేయించేస్తారు, ఇట్టా రకరకాలుగా ప్రచారం సాగింది. ఇప్పుడు చంద్రబాబు సర్కారు వచ్చిన తర్వాత అప్పుడు జగన్మోహన్ రెడ్డి హయాంలో ప్రారంభించినటువంటి ప్రయత్నాన్ని మరింత పకడ్బందీగా, సమర్థవంతంగా నిర్వహిస్తారు అన్నట్టుగా ఈనాడు పత్రిక రాసుకొస్తుంది. అంటే అప్పుడు తప్పు పట్టినటువంటివే ఇప్పుడు చేసే ప్రయత్నంలో ఉన్నారు అని మనం భావించాలి. ఇక పార్టీ అండ లేకుండా నెగ్గగలరా? చాలామంది ఎమ్మెల్యేలు వ్యక్తిగత ఇమేజ్తో గెలిచామనుకుంటున్నారు. అలాంటి వాళ్ళు నిరభ్యంతరంగా బయటికి వెళ్ళి పోటీ చేయొచ్చు. సీఎం చంద్రబాబు నాయుడు నిన్న తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో తన పార్టీ సమావేశంలో ఆయన మాట్లాడుతూ చేసిన కామెంట్స్. అంటే ఎమ్మెల్యేలు ప్రభుత్వ పెద్దల మాట వినడం లేదు,
పార్టీ ఆదేశాల్ని బేఖాతరు చేసేస్తున్నారు. అంతా తమ సొంత బలమే అనుకుంటున్నారు. పార్టీ బలం కాదనుకుని తమ బలంతోనే గెలిచేసామన్నట్టుగా భావిస్తున్నారు. ఇవి సీఎం చంద్రబాబు చెప్తున్న మాటలు. అంటే తెలుగుదేశం పార్టీ అధిష్టానాన్ని ఎమ్మెల్యేలు బేఖాతరు చేస్తున్నారనేటువంటి అంశాన్ని స్వయంగా చంద్రబాబు అంగీకరించారు. అంటే రాష్ట్రంలో అధికార పక్షంలో పరిస్థితులు ఎట్టా ఉన్నాయో ఆయన చెప్పదలుచుకున్నారు. తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు చెలరేగిపోతున్నారు, యథేచ్ఛగా సాగుతున్నారు, అడ్డం దిడ్డంగా అందిన కాడికంతా దోచుకునే ప్రయత్నంలో ఉన్నారు. ఇవి ఇన్నాళ్ళుగా చాలా పత్రికల్లో వచ్చినటువంటి కథనాలు. ఇప్పుడు దాన్ని చంద్రబాబు అంగీకరిస్తున్నట్టు కనిపిస్తుంది. ఎమ్మెల్యేలు ఎవరికి వాళ్ళు అన్నట్టుగా సాగుతున్నారు, పార్టీని అసలు లెక్కే చేయటం లేదు, పార్టీ కాదనుకుని తమ సొంత బలమే తమ గెలుపు వెనక కారణం అనుకుంటున్నారు. ఇది ముఖ్యమంత్రి మాట్లాడుతున్న మాటలు. అంటే తెలుగుదేశం పార్టీ పరిస్థితి, ఎమ్మెల్యేలు సిద్ధాంతాలపై అవగాహన లేని వారికి టికెట్లు ఇస్తే తిరువూరు లాంటి పరిస్థితులే ఎదురవుతాయి. చంద్రబాబు కామెంట్స్. అంటే తిరువూరులో కొలికిపూడి శ్రీనివాసరావు తెలుగుదేశం పార్టీ సిద్ధాంతాలకి విరుద్ధంగా సాగుతున్నారు. ఇది చంద్రబాబు చెప్పిన మాట. ఆయన ఏం చెప్పారు? కేశినేని చిన్ని విజయవాడ ఎంపీగా ఉన్నటువంటి టీడీపీ నాయకుడు రేషన్ బియ్యం స్కామ్ జరుపుతున్నారు. రేషన్ బియ్యం స్కామ్ దారులు ఇచ్చినటువంటి డబ్బులతో తిరువూరులో వైఎస్ఆర్సీపీ కౌన్సిలర్ని కొనుగోలు చేశారు. తిరువూరులో కేశినేని చిన్ని మనుషులు గంజాయి అమ్ముతున్నారు. భద్రాచలం నుంచి తీసుకొచ్చి గంజాయి సాగుతోంది. కేశినేని చిన్ని హైదరాబాద్ ప్రగతి నగర్లో కోట్లాది రూపాయల సొమ్ము రియల్ ఎస్టేట్లో మోసం చేశారు. ఆయన క్యాసినోలు నిర్వహిస్తున్నారు. ఇవి తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే, తెలుగుదేశం పార్టీ ఎంపీ మీద చేసినటువంటి ఆరోపణలు. ఇవన్నీ సిద్ధాంతాల మీద అవగాహన లేకపోవడం వల్ల జరిగినటువంటి వ్యవహారంగా చంద్రబాబు నాయుడు చెప్తున్నారు. ఇప్పుడు కేశినేని చిన్నిని కొలికిపూడి శ్రీనివాసరావుని ఇద్దరిని పిలిచి మాట్లాడండి అంటూ ఆయన పార్టీ నాయకత్వానికి అప్పగించారు. ఇద్దరి నుంచి వివరణ తీసుకోవాలని ఆదేశించారు. వివరణ తీసుకున్న తర్వాత ఈరోజు లండన్ బయలుదేరుతున్నటువంటి చంద్రబాబు 6వ తారీఖున తిరిగి వస్తారు. లండన్ నుంచి తిరిగి వచ్చిన తర్వాత ఈ సమస్యలో ఒక స్పష్టమైన నిర్ణయం తీసుకుంటాను అని ఆయన చెప్తున్నారు. చంద్రబాబు నాయుడు నిజానికి యుఏఈ పర్యటనలో ఉండగా ఆంధ్రప్రదేశ్లో కొలికిపూడి వర్సెస్ కేశినేని చిన్ని వివాదం ఒక్కసారిగా దుమారం రేపింది. అయితే ఆ తర్వాత హఠాత్తుగా మోంతా తుఫాను ఎడావుడంతా రావడం వల్ల ఆ వివాదం చల్లారినట్టు కనిపించింది. కానీ తిరువూరులో ఎమ్మెల్యే వర్సెస్ ఎంపీ అన్నది చాలా పెద్ద స్థాయికి చేరుతోంది. ఈ వివాదాన్ని పరిష్కరించడానికి చంద్రబాబు ఇప్పటికే 10 రోజులు గడిచిపోయింది. ఇప్పుడు మళ్ళీ ఆయన లండన్ నుంచి తిరిగి వచ్చిన తర్వాత పరిష్కరిస్తాను అని చెప్తున్నారు. పైగా సిద్ధాంతాల మీద అవగాహన లేకపోవడం వల్లే కొలికిపూడి ఇలాంటి ప్రయత్నాలు చేస్తున్నారు అన్నట్టుగా ఆయన మాటలు. అంటే తెలుగుదేశం పార్టీ ఎలాంటి వాళ్ళకి టికెట్లు ఇచ్చిందో, ఏ రీతిన ఆ పార్టీ ఎమ్మెల్యేలు సాగుతున్నారో, ఎలాంటి పరిస్థితుల్లో అధికార పార్టీ వ్యవహారం ఉందో ఆ పార్టీ అధినేత చెప్తున్నారు. ఎవరో మనలాంటి వాళ్ళు అక్కడ అట్టా జరుగుతుంది, ఇక్కడ ఎట్టా అవుతుందని మనం చెప్పడం కాదు, స్వయంగా చంద్రబాబు నాయుడు అంగీకరిస్తున్నటువంటి మాట. ఇక తక్షణం ఆదుకోండి, తుఫాన్ నష్టం 5,244 కోట్లు కేంద్రానికి ప్రాథమిక నివేదిక. కేంద్రానికి నివేదించారంట. మరి రాష్ట్రంలో రైతులకి సాయం అందేది ఎప్పుడు? 249 మండలాల్లోని 1,434 గ్రామాలు, 48 పట్టణాలపై తుఫాన్ ప్రభావం, 161 మండలాల్లో అత్యధిక వర్షపాతం, 1,38,000 హెక్టార్లలో నష్టం. అంటే సుమారుగా 5 లక్షల ఎకరాల్లో పంట నష్టం జరిగింది ప్రభుత్వం చెప్తుంది. మరి 5 లక్షల ఎకరాల్లో పంట నష్టం జరిగినప్పుడు రైతుల్ని ఆదుకోవడంలో ప్రభుత్వం ఎందుకు తాత్సారం చేస్తుంది? ఇప్పటికే తుఫాన్ తీరం దాటేసి 3 రోజులు గడిచిపోయింది. తెలంగాణలో ఆంధ్రప్రదేశ్ తర్వాత తుఫాను ప్రభావం చూపిస్తే ఇప్పటికే రేవంత్ రెడ్డి ప్రభుత్వం నష్టపరిహారం ప్రకటించారు. ఎకరానికి 10,000 రూపాయలు ప్రతి రైతుకి అందిస్తాం అంటూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. ఆంధ్రప్రదేశ్ తర్వాత తెలంగాణలో వర్షాలు కురిసాయి, వరదలు వచ్చాయి. మరి అంతకన్నా ముందు తీవ్రంగా నష్టపోయిన ఆంధ్రప్రదేశ్లో ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం నష్టపరిహారం చెల్లించకుండా, కనీసం ప్రకటించకుండా ఎందుకు తాత్సార్యం చేస్తుంది? ఆర్టీజీఎస్ ఇంకా వాట్సాప్ గవర్నెన్స్ చాలా వేగంగా పనులన్నీ అయిపోవాలా, ఎక్కడ ఎటువంటి జాప్యం జరగకూడదు, 24 గంటల్లో అది జరిగిపోవాలి ఇది జరిగిపోవాలా అని చెప్పే చంద్రబాబు సర్కారులో కూటమి ప్రభుత్వం ఎందుకని రైతులకి ఇన్పుట్ సబ్సిడీ కానీ నష్టపరిహారం కానీ ప్రకటించేదానికి తాత్సార్యం చేస్తోంది? ఎందుకు జాప్యం జరుగుతోంది? ఇదే మోంతా తుఫాన్ ప్రభావం ఆంధ్రప్రదేశ్ తర్వాత తెలంగాణ మీద చూపిస్తే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నష్టపరిహారం ప్రకటించేసిన తర్వాత కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం నష్టపరిహారం విషయంలో స్పష్టతకు రాలేకపోవడానికి కారణం ఏంటి? ఇప్పుడు కేంద్రానికి నివేదించారంట.
అంటే కేంద్రం నిధులు ఇవ్వాలని ఇస్తుందని చంద్రబాబు ఆశిస్తున్నారా? అంత పెద్ద బుడమేరు వరదల కారణంగా ఎన్టీఆర్ కృష్ణా జిల్లాలు నష్టపోతే కేంద్రం పైసా విధించలేదు. జాతీయ విపత్తుల నిధుల కింద ఏటా ఇచ్చేటువంటి నిధుల్లో 200 కోట్లు 300 కోట్లు ఇవ్వడం వేరు. ప్రత్యేకంగా బుడమేరు వరద బాధిత ప్రాంతానికి ఆంధ్రప్రదేశ్కి విజయవాడ లాంటి నగరం నీట మునిగిపోయిన తర్వాత కూడా ఈ డబుల్ ఇంజన్ సర్కార్లో పైసా సాధించగలిగిన పరిస్థితి లేదు చంద్రబాబుకి. మోదీ ప్రభుత్వం ₹1 కూడా విధించిన ఆనవాళ్లు లేవు. మరి ఇప్పుడు ఈ మొంతా తుఫాన్ తాకిడికి ఈ వరద బాధిత ప్రాంతాలకి కేంద్రం నిధులు ఇస్తుందా? అప్పుడు ఇంకా శివరాజ్ సింగ్ చౌహాన్ కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి ఆంధ్రప్రదేశ్లో పర్యటించారు, పంట నష్టాన్ని స్వయంగా పరిశీలించారు. అయినా రాష్ట్రాన్ని ఆదుకోవడానికి కేంద్రానికి కనీసం కూడా చేతులు రాలేదు. ఇప్పుడు కేంద్ర బృందాలు లేవు, కేంద్ర ప్రభుత్వ పర్యటనలు లేవు, కేంద్ర ప్రభుత్వం ఆదుకుంటామన్న ప్రకటనలు లేవు. మరి ఇంకెక్కడి నుంచి వస్తుంది కేంద్రం? అంటే కేంద్రం వస్తుందని రైతుల్ని కొంతకాలం మభ్యపెట్టే ప్రయత్నంలో చంద్రబాబు సర్కారు ఉన్నారా? చాలా పెద్ద ప్రశ్నార్థకం. ఎందుకంటే కేంద్రం నుంచి వచ్చేది ఎప్పుడు, రైతులకు ఆ సాయం అందేది ఎప్పుడు, రైతుల్ని ఈ సర్కారు ఆదుకునేది ఎప్పుడు? బస్సు ప్రమాదంపై దుష్ప్రచారం, 27 మందిపై కేసు. ఆర్ఏ శ్యామల, సివి రెడ్డి, కందూరి గోపీకృష్ణ వైసీపీ సోషల్ మీడియాపై నమోదు. బెల్ట్ షాపుల్లో మద్యం తాగడం వల్లనే ప్రమాదం అంటూ తప్పుడు పోస్టులు, ప్రజలను తప్పుదారి పట్టించి అశాంతి సృష్టించాలనే దురుద్దేశంతో వాళ్ళంతా ఫిర్యాదు. మందు తాగినట్టు ఆ బైక్ మీద వెళ్ళినటువంటి వ్యక్తే చెప్పాడు, స్వయంగా ఎర్రిస్వామి అంగీకరించాడు. కానీ డిఐజీ మాత్రం అందుకు విరుద్ధంగా అబ్బాయి ఎవరో మందు తాగలేదు అంటూ చెప్పేశారు. మేము 4 క్వార్టర్ బాటిళ్ళు తాగాం, 3 క్వార్టర్ బాటిళ్ళు పలానా వైన్స్లో కొన్నాం అని ఆ కేసులో నిందితుడిగా ఉన్నటువంటి వ్యక్తి చెప్తే డిఐజీ అబ్బాయి వాళ్ళు మందే తాగలేదు, కేవలం దాబాలో ఫుడ్ తిని వచ్చారు అని చెప్పారు. ఈ విషయాన్ని ప్రస్తావించినందుకు 27 మంది మీద కేసు పెట్టారట. కర్నూలు బస్సు ప్రమాదంలో ఆ ప్రమాదానికి కారణమైనటువంటి బస్సు యజమాని ఎవరో ఇప్పటి వరకు చెప్పలేదు. బస్సు యజమాని మీద కేసులు పెట్టిన దాఖలాలు లేవు, అరెస్ట్ చేసిన ఆనవాళ్లు లేవు, నిబంధనలు ఉల్లంఘించినటువంటి వాళ్ళ మీద ఇప్పటి వరకు కఠిన చర్యలు లేవు. కానీ ఆ బస్సు ప్రమాదానికి సంబంధించినటువంటి ఉదంతాన్ని సోషల్ మీడియాలో పోస్ట్ చేసినందుకు 27 మంది మీద కేసు పెట్టారు. అంటే ఈ ప్రభుత్వ ధోరణి ఎట్టుందో, అంటే ఎక్కడైనా ఏదైనా జరిగితే అందరూ గమ్మున ఉండాలి తప్ప అక్కడ అట్లా జరిగింది ఇట్లా జరిగిందని ఎవరు చెప్పకూడదు అని ఈ ప్రభుత్వం ఆలోచిస్తున్నట్టు కనిపిస్తుంది. మరి ఇట్లాంటి కేసులు పెట్టి ఏమి సాధిస్తారు, ఎంతమంది నోళ్లు నొక్కుతారు, ఏ రీతిన వాస్తవాల్ని కప్పిపుచ్చే ప్రయత్నం చేస్తారు? ప్రభుత్వాన్ని నిజంగా చిత్తశుద్ధి ఉంటే ఆ బస్సు యజమానిని తక్షణం అరెస్ట్ చేయాల. ఎందుకనంటే అతను మీద అన్ని చలానాలుంటే నిబంధనలు ఉల్లంఘించారు. అసలు దానికి స్లీపర్కి అనుమతి లేకుండా సిట్టింగ్ పర్మిషన్ నుంచి స్లీపర్లోకి మార్చేశారు. చాలా యథేచ్ఛగా మొత్తం నిబంధనలన్నీ ఉల్లంఘించినట్టుగా అధికారయుతంగా వెల్లడించి ఇప్పుడు అబ్బెబ్బే అదేం లేదు అని కప్పిపుచ్చే ప్రయత్నం చేస్తున్నారంటే ఏమనాలా? ఎలా ఉంచురండి అసలు ఈ సర్కారు ధోరణి. సాక్షి పత్రికలో మనం చూద్దాం. సాక్షి పత్రిక రాసింది కానీ సాక్షి పత్రిక మీద కేసు పెట్టినట్లేదు. సాక్షి పత్రిక బ్యానర్ ఐటమ్గా రాసింది, బెల్ట్ షాపులు నడుస్తున్నాయి, ఇదిగో బెల్ట్ షాప్ అంటూ ఫోటో కూడా తీసేసింది. కానీ సాక్షి మీద కేసు పెట్టిన ఆనవాళ్ళు లేవు. సాక్షి పత్రికలో వచ్చింది ఇలా అని చెప్పినటువంటి వాళ్ళ మీద కేసులు పెట్టినట్టు కనిపిస్తుంది. ఆస్ట్రేలియా చేతిలో సూర్యకుమార్ సేన ఓటమి పాలైంది చాలా ఘోరంగా. బ్యాటర్లంతా శుభ్మన్ గిల్, సూర్యకుమార్, తిలక్ వర్మ, సంజు శాంసన్ ఒక్కళ్ళు కూడా కనీసం ఒక పట్టుమని 10 బంతులు నిలదొక్కున్న దాఖలాలు లేవు. T20లో మెల్బోర్న్లో జరిగినటువంటి మ్యాచ్లో కేవలం అభిషేక్ శర్మ ఆ తర్వాత హర్షిత్ రాణా ఇద్దరు మాత్రమే డబుల్ ఫిగర్లు, మిగతా వాళ్ళందరూ సింగిల్ డిజిట్కే చెక్కేశారు. పేస్ బౌలింగ్ దాటికి తల వంచి ఓటమి పాలయ్యారు. ఆస్ట్రేలియాని ఇండియాలో మహిళల జట్టు చిత్తు చేసి సెమీస్లో ఇంటికి పంపిస్తే మెల్బోర్న్లో పురుషుల జట్టు ఓటమి పాలైంది. కెప్టెన్ సూర్యకుమార్, అదేవిధంగా గిల్, సంజు శాంసన్ ఇలాంటి వాళ్ళ ఫెయిల్యూర్స్ మీద, వాళ్ళ వరుస వైఫల్యాల మీద చాలా తీవ్రమైనటువంటి విమర్శలు వస్తున్నాయి. ముఖ్యంగా గిల్లు, సూర్యకుమార్ యాదవ్ వీళ్ళిద్దరు ఫెయిల్యూర్స్ చాలామందికి కలత కలిగిస్తున్నాయి. అదే సమయంలో గంభీర్ సాగిస్తున్నటువంటి ఈ కుర్చీలాట, ఈ ఆర్డర్, బ్యాటింగ్ ఆర్డర్ చాలా కలవరం కలిగించేలా ఉంది. నిన్నటి మ్యాచ్లో సంజు శాంసన్ 1 డౌన్, తిలక్ వర్మ 4th డౌన్. అసలు ఎక్కడైనా ఏమన్నా అర్థం ఉందా? ఎందుకు ఇలా కుర్చీలాట పదే పదే బ్యాటింగ్ ఆర్డర్ని మారుస్తూ ఆ ప్లేయర్లతో ఆటాడుకునేటువంటి పరిస్థితి? శివం దూబే కన్నా ముందే హర్షిత్ రాణా వస్తాడు. హర్షిత్ రాణా నిన్న బ్యాటింగ్ బాగా చేశాడు కాబట్టి సరిపోయింది, కానీ లేకుంటే ఎట్టా
చాలా విడ్డూరమైనటువంటి రీతిలో కోచ్ ఉన్నట్టుగా కనిపిస్తుంది. ఉపాధిలో భారీ కోత, పేదలకు వాత. రాష్ట్రంలో ఏడాది 13.6% మేర తగ్గిన ఉపాధి పనుల కల్పన. ఉపాధి హామీ పథకం, గ్రామీణాభివృద్ధి, పంచాయతీరాజ్ శాఖ, పవన్ కళ్యాణ్ సొంత డిపార్ట్మెంట్లో ఉపాధి హామీ కూలీలకి పనుల కల్పన తగ్గిపోయింది. పైగా 13%. అంటే ఎంత పెద్ద తగ్గుదలో చూడండి. గత ఏడాది అంతకుముందు ఏడాది కన్నా చాలా తక్కువ. ఉపాధి పొందిన కుటుంబాల సంఖ్యలోనూ 5% తగ్గుదల. ఎస్సీల ఉపాధి 18.7%, ఎస్టీల ఉపాధి 17%, ఇతరుల ఉపాధి 13.3% కోత. నెల్లూరు, విశాఖ మినహా అన్ని జిల్లాల్లోనూ ఇదే పరిస్థితి. ఉపాధిపై లిప్టెక్ సంస్థ తాజా నివేదికలో వెల్లడి. అంటే ఉపాధి హామీని నీరుగార్చేసే ప్రయత్నంలో కేంద్ర ప్రభుత్వం ఉంటే ఇక్కడ కూటమి సర్కారు అందుకు వంత పాడుతోంది. ఉపాధి హామీ పథకంలో పనుల కల్పన విషయంలో చాలా నిర్లక్ష్యం ప్రదర్శిస్తోంది. 14% వరకు పనుల తగ్గుదలంటే చాలా పెద్ద మొత్తంలో. అంటే ఎంతమంది ఉపాధి హామీ కూలీల పని కోల్పోయారో దీన్ని బట్టి మనకి ఇట్టే అర్థమవుతోంది. ఇక చేలో నీళ్లు, రైతులకు కన్నీళ్లు. ఇది పార్వతీపురం జిల్లాలో ఉన్నటువంటి తంపటాపల్లి గ్రామంలో పొలంలో నీరు చేరి ఇంకా రైతులు 24 గంటల్లో పోవాలని సీఎం ఆదేశించారు. మరి ఆ నీళ్లు 24 గంటల్లో పోతాయో లేదో మరి ఆయనకే తెలియాల. మా రాయితీలు ఇవ్వకుంటే తిరుగుబాటే. సచివాలయాన్ని ముట్టడించిన ఎస్సీ ఎస్టీ పారిశ్రామికవేత్తలు తక్షణం 100% ఇవ్వకపోతే విశాఖ పెట్టుబడుల సమావేశంలో ధర్నా చేస్తాం. ప్రభుత్వాన్ని హెచ్చరించిన దళిత గిరిజన పారిశ్రామికవేత్తలు మా చేతిలో ఏం లేదు, సీఎంఓ జాబితా ప్రకారమే ఇస్తున్నాం చేతులెత్తేసిన అధికారులు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం పారిశ్రామికవేత్తలకు ఇవ్వాల్సినటువంటి రాయితీల విషయంలో చాలా జాప్యం చేసి ఎట్టకేలకు మొన్న 1100 కోట్ల రూపాయలు చెల్లిస్తాం అని 1500 కోట్లని సీఎం ప్రకటన చేశారు. 10,500 కోట్లు సుమారుగా ఇచ్చేదానికి ఆదేశాలు ఇచ్చారు. అందులో మళ్ళీ ఎస్సీ ఎస్టీ పారిశ్రామికవేత్తలకు సంబంధించినటువంటి రాయితీలు చాలా నామమాత్రం. వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి బకాయిలు పేరుకుపోతుంటే చెల్లించకుండా తాత్సారం చేస్తున్నారు. దాంతో వాళ్ళు ఆందోళనకు పూనుకున్నారు. ఏకంగా విశాఖలో ఈ నెలలో జరగబోయేటువంటి పెట్టుబడుల సదస్సులో ఆందోళన చేస్తాం, మాకు ఇవ్వాల్సిన రాయితీలు చెల్లించకపోతే మేము అక్కడే నిరసన తెలియజేస్తాం అని హెచ్చరిస్తున్నారు. చాలా తీవ్రమైనటువంటి సమస్య. మరి సర్కారు స్పందిస్తుందా? సీఎం ఏం చెప్తే అది చేస్తున్నాం తప్ప మాకేం తెలియదు అన్నట్టుగా అధికారులు చేతులు ఎత్తేస్తున్నారంటే ఇంకేమనాలా? అందని సాయంపై ఆగ్రహ జ్వాల. విజయనగరం జిల్లా నెల్లిమర్ల జనసేన ఎమ్మెల్యే లోకం మాధవ్ని నిలదీస్తున్న బాధితులు. కూటమి ప్రభుత్వ తీరుపై తుఫాను బాధితుల నిరసన గళం. ఎమ్మెల్యేలు ప్రజాప్రతినిధుల నిలదీత. విశాఖ మాధవధార వ్యాంబే కాలనీలో జవాబు ఇవ్వలేక జారుకున్న ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు. నెల్లిమర్లలో జనసేన ఎమ్మెల్యే మాధవికి చేదు అనుభవం. కాకినాడ రూరల్ ఎమ్మెల్యే నానాజీకి నిరసన సెగ. అంతకుముందు కాకినాడ ఎంపీ తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్ తీరుకు వ్యతిరేకంగా రోడ్డెక్కి బైఠాయించిన మత్స్యకారులు. ఇలా వరుసగా తుఫాను సహాయం అందరికీ అందేసినట్టుగా, తుఫాను సహాయంలో ఎంతో ఈ ప్రభుత్వం ఉదారంగా ఉన్నట్టుగా ప్రచారం చేసుకుంటుంటే, రెండో వైపు పబ్లిక్ మాత్రం ప్రభుత్వ ప్రతినిధుల్ని, అధికార కూటమి నేతల్ని ఎక్కడికక్కడ నిలదీస్తున్నట్టుగా ఈ కథనం సారాంశం. బీహార్కు 1 కోటి వరాలు, 1 కోటి ఉద్యోగాలు ఇస్తారట యువతకి. ఏదో ఉట్టికెగరలేనమ్మ స్వర్గానికి ఎగురుతాను అన్నట్టుగా దేశమంతా ఏటా 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తాం మోదీ హామీ. 2 కోట్ల ఉద్యోగాల చొప్పున కోల్పోతున్నారు దేశంలో. ఉద్యోగాల కల్పన మాట దేవుడెరుగు. అసలు ఉద్యోగాల కల్పనే చాలా బ్రహ్మ పదార్థంగా మారిపోతుంది. అసలు ఉద్యోగాలు లేక యువత బీహార్ నుంచి సౌత్కి మొత్తం రైళ్లలో కిక్కిరిసిపోయి వలస రావాల్సి వస్తుంది. అలాంటి బీహార్లో ఉద్యోగాల కల్పన విషయంలో గడిచిన 20 ఏళ్ళగా అదే ఎన్డీఏ భాగస్వామిగా ఉన్నటువంటి నితీష్ కుమార్ పాలన సాగిస్తున్నాడు. మరి ఏం చేశారు? ఇప్పుడెందుకు ఎన్నికల ముందు ఈ మాటలు? ఇక ఆలయ భూములు వంతు. పట్టణాల్లో ఖాళీగా ఉన్న దేవుడి భూములు దీర్ఘకాలిక లీజుకు మార్గదర్శకాల రూపకల్పనకు అధికారుల కమిటీ. అస్మదీయులకు ఆలయ భూముల పందేరానికి కూటమి ప్రభుత్వం మరో జీవో జారీ. రాష్ట్రంలో 4,67,283 ఎకరాల ఆలయ భూములు. వీటిలో పట్టణ ప్రాంతాల్లో 2 కోట్ల చదరపు గజాల భూమి ఉంది. దేవాదాయ శాఖ భూముల్ని పరిరక్షించాలి, దేవాదాయ శాఖ మీద ప్రభుత్వ పెత్తనం తొలగిపోవాలి అని డిమాండ్ చేసే బీజేపీ భాగస్వామ్య ప్రభుత్వం, బీజేపీ డబుల్ ఇంజిన్ సర్కార్ ఇప్పుడు దేవాదాయ శాఖ భూముల్ని అప్పనంగా కావలసినటువంటి వాళ్ళకి, అస్మదీయులకి కట్టబెట్టే ప్రయత్నానికి పూనుకుంటోంది. పట్టణ ప్రాంతాల్లో ఉన్నటువంటి 2 కోట్ల చదరపు గజాల ఎస్ఎఫ్టీల భూమిని చాలా నామమాత్రపు ధరకి లీజు పేరుతో కట్టబెట్టేసేదానికి
కథ నడిపిస్తుంది. దానికి తగ్గట్టుగా గైడ్లైన్స్ రూపకల్పన కోసం ఒక కమిటీని నియమించింది. అంటే ఇప్పుడు పల్లెల్లో ఉన్న దేవాదాయ శాఖ వ్యవసాయ భూములకే కాదు, పట్టణాల్లో ఉన్న విలువైనటువంటి స్థలాలకు కూడా ఇకపై రక్షణ ఉండదు. మరి ఇదే బీజేపీ నేతలు గన్నవరంలో సభ నిర్వహించి విహెచ్పి ఆధ్వర్యంలో ఆర్ఎస్ఎస్ విహెచ్పి అంతా కలిసి దేవాదాయ భూముల పరిరక్షణ సదస్సు అని జరిపారు. మరి ఎక్కడ మరి దేవాదాయ శాఖ భూములకి? ఇప్పటికే వైజాగ్లో సింహాద్రి అప్పనకు సంబంధించినటువంటి దేవాదాయ శాఖ భూముల్ని గూగుల్కి కట్టబెడుతున్నారు. గూగుల్కి కట్టబెట్టినటువంటి భూముల్లో సింహాచల దేవస్థాన భూములు కూడా ఉన్నాయి. మరి అప్పనంగా గూగుల్ లాంటి సంస్థలు కట్టబెట్టి ఇప్పుడు మళ్ళీ ఇలాంటి విలువైనటువంటి స్థలాలన్నీ కావలసినటువంటి వాళ్ళకి అప్పగిచ్చే స్కెచ్ చేస్తుంటే మరి ఆ బీజేపీ నాయకత్వం ఇన్నాళ్ళుగా చెప్తున్న మాటల మర్మం ఏంటి? అంటే మందిని మభ్యపెట్టడానికి, మాటలు చెప్పి జనాన్ని వంచడానికి, మతం పేరుతో ఒక రకమైన విద్వేషాలు రాజేసే ప్రయత్నం తప్ప నిజంగా దేవాదాయ శాఖ భూముల మీద ఆ పార్టీ పెద్దలకి ఆప్యాయత ఉందా, ప్రేమ ఉందా, కాపాడే చిత్తశుద్ధి ఉందా అనే సందేహాలు ఇప్పుడు కలగక మానవు. ఇక చిన్నారిపై లైంగిక దాడికి యత్నం, గూడూరు ఏరియా ఆసుపత్రిలో ఘటన చూడండి ఎలా ఉందో. బాలికపై జనసేన నేత లైంగిక దాడి, నిందితుడు జనసేన నేత సత్య వెంకటకృష్ణ. స్కూల్లో 6వ తరగతి చదువుతున్నటువంటి 11 ఏళ్ల బాలికకు చాక్లెట్లు ఇచ్చి లైంగిక వేధింపులు పాల్పడినటువంటి దుర్మార్గం జనసేన పార్టీ నాయకుడు. జనసేనకి అతనికి సంబంధం లేదు అని ఇప్పుడు ఆ పార్టీ నాయకులు సన్నాయి నొక్కులు నొక్కుతున్నారు. మరి ఈయనేంది, ఈ ఫోటో ఏంటి? అది జనసేన పార్టీ కాదా? ఆయన జనసేన పార్టీ ఎన్నికల ప్రచారంలో లేడా? జనసేన పార్టీ క్రియాశీలక సభ్యుడు కాదా? జనసేన పార్టీ ఫ్లెక్సీల మీద అతని ఫోటోలు లేవా? డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరం అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలోని బాణాపురంలో ఇది జరిగింది. ఈ జనసేన నాయకుడికి ఇంతకుముందు కూడా చాలా ఘనకార్యాలు ఉన్నాయి. ఇలాగే చాలా చోట్ల అమ్మాయిల్ని ఆయన ఒక స్పోర్ట్స్ ట్రైనర్గా వాలీబాల్ నేర్పిస్తాం, అది నేర్పిస్తాం అని చెప్పి అమ్మాయిల్ని వేధించినటువంటి గనుడైన. మరి మొన్న తునిలో తెలుగుదేశం పార్టీ సంబంధించినటువంటి ఒక నాయకుడు 60 ఏళ్ల వృద్ధుడు హాస్టల్లో ఉన్నటువంటి బాలికని వేధిస్తే ఏం చేశారు? మరి ఇప్పుడు జనసేన పార్టీ నాయకుడు కూడా అలా చెరువులో ముంచే ప్రయత్నం జరుగుతుందా? ఆ సీన్ రీక్రియేషన్ చేస్తారా? మరి ఎందుకని అక్కడ తునిలో దళిత కులాలకు చెందినటువంటి ఒక వృద్ధుడికి ఒక రకమైనటువంటి శిక్ష పడుతుంది, ఇక్కడ జనసేన పార్టీ నాయకుడు సంబంధించినటువంటి వ్యక్తికి మరొక రకమైన శిక్ష వేస్తారు? ప్రభుత్వం సమాధానం చెప్పాలా? చాలా తీవ్రమైనటువంటి వ్యవహారం. ఇక ప్రజాశక్తి పత్రికలో వచ్చినటువంటి కథనాల్లో ఏలేరు కాలువకు గండి, ఇది పవన్ కళ్యాణ్ ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గంలో 1000 ఎకరాలు నీట మునక. ఇప్పటికే గత ఏడాది వరదలకు పడినటువంటి గండ్లు పూడ్చలేదు, మళ్ళీ ఈ ఏడాది గండి. ఇది పరిస్థితి. ఇండోసోల్కు సరుబుజ్జులి, జన్కో పేరుతో భూములు సేకరించేందుకు ప్రయత్నం, ప్రాజెక్టుకు వ్యతిరేకత ఉందని ఇంటెలిజెన్స్ నివేదిక. శ్రీకాకుళం జిల్లాలో సరుబుజ్జులి ప్రాంతంలో జన్కో పేరుతో థర్మల్ పవర్ స్టేషన్ పెడుతున్నాం అనే పేరుతో భూములు తీసుకుని ఆ భూముల్ని షిరిడీ సాయి సంస్థకి కట్టబెట్టే ప్రయత్నంలో చంద్రబాబు ప్రభుత్వం ఉంది. ప్రజాశక్తి రాసినటువంటి కథనం. సిపిఎం నేత సామినేని రామారావు దారుణ హత్య, తెలంగాణ ఉప ముఖ్యమంత్రి మల్లు బట్టి విక్రమార్క ప్రాతినిధ్యం వహిస్తున్న మధిర అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలో సిపిఎం పార్టీ నాయకుడిని పథకం ప్రకారంగా మర్డర్ చేశారు. బాలికపై అత్యాచారం, జనసేన నాయకుని ఘాతుకం. నవ కేరళ నవోదయం, తీవ్ర పేదరికం లేని తొలి రాష్ట్రంగా ఘనకీర్తి. రాష్ట్ర అవతరణ దినోత్సవం నాడు నేడు సగౌరవంగా ప్రకటన. ప్రజాశక్తి ప్రత్యేక వెంటరీలో ముఖ్యమంత్రి విజయన్. దేశంలోనే తీవ్ర పేదరికం లేని తొలి రాష్ట్రంగా కేరళ ప్రకటించారండి. చాలా ఆసక్తికరం, మంచి పరిణామం. కేరళలో అక్కడ రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్నటువంటి విధానాలతో, కేరళలో ప్రభుత్వం తీసుకుంటున్నటువంటి వైఖరితో తీవ్ర పేదరికం లేని తొలి రాష్ట్రంగా దేశంలోనే నిలబడింది. అసలు పేదరికమైన లేని రాష్ట్రాలుగా 2 జిల్లాలు, కన్నూరు మరొకటి జిల్లాని ప్రకటించినటువంటి చరిత్ర చాలా ఘనమైనటువంటి రీతిగా మనం భావించాల్సి ఉంటుంది. దేశానికి మార్గదర్శనంగా కేరళ నిలిచినట్టు మనం చెప్పాల్సి ఉంటుంది. ఇక లోపల పేజీలో ఉన్నటువంటి కథనాల్లో రాయల్టీ పేరుతో వేధించొద్దు, ఏఎంఆర్కి వ్యతిరేకంగా చీమకుర్తిలో రోడ్డెక్కిన వాహన యజమానులు, కర్నూలు రోడ్డుపై కిలోమీటర్ల మేర నిలిచిన వాహనాలు. ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా రాయల్టీ వసూళ్ల వ్యవహారాన్ని చంద్రబాబు సర్కారు ప్రైవేటు వాళ్ళకి ఇచ్చేసింది. ప్రైవేటు వాళ్ళు ఇంత మొత్తం ప్రభుత్వానికి కడితే చాలు, వాళ్ళు ఎంత వసూలు చేసుకున్నా ప్రభుత్వానికి ఏం పట్టదు. ఇప్పుడు ఏఆర్టీ అనే సంస్థ, ఏఎంఆర్ అనే సంస్థ టిప్పర్లో మట్టేసి రోడ్డు ఎక్కితే చాలు భారీ మొత్తంలో చెల్లించాల్సిందే అని ఆయా వాహన యజమానుల్ని వేధిస్తోంది.
దాంతో ఆ వేధింపులు భరించలేక జనం రోడ్డెక్కి ఆందోళనకు పూనుకోవలసిన పరిస్థితి చీమకుర్తిలో ఎదురైంది. అంటే ప్రైవేటు వ్యక్తుల చేతుల్లో చివరికి మైనింగ్ రాయల్టీ కూడా వసూలు చేసే పరిస్థితిని తీసుకొచ్చినటువంటి సర్కారు నిర్ణయంతో వాహన యజమానులు గగ్గోలు పెట్టాల్సిన పరిస్థితి దాపురిచ్చింది. ఎలాంటి దారుణం ఉందో చూడండి. ఉల్లి డబ్బులేవి చెల్లించాల్సింది 17 కోట్లు, ఇప్పటివరకు ఇచ్చింది 2 కోట్లు మాత్రమే. 2 నెలలుగా రైతుల నిరీక్షణ, మార్క్ఫెడ్ కార్యాలయాల చుట్టూ ప్రదక్షిణలు. వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు ఇప్పుడు మేము ఆ పంటకు అంత ఇచ్చాం, ఈ పంటకి ఇంత ఇచ్చాం అని చాలా లెక్కలు చెప్తున్నారు. కానీ ఉల్లి రైతులకి 17 కోట్లు ఇస్తానని చెప్పి ఇప్పటికి 2 కోట్లు ఇచ్చి చేతులు దులుపుకున్నారు. అంటే ఇచ్చింది ఎంత చూడండి. అసలు 4% కూడా ఇవ్వకుండా 5%తో సరిపెట్టేసి రైతులను ఎట్లా వేధిస్తున్నారో ఈ ప్రభుత్వం తీరు చూడండి. డిగ్రీ విద్యార్థి ఆత్మహత్య, వైజాగ్లో జరిగినటువంటి ఘటన ఒక ఆసక్తికరమైనటువంటి విషయం. డిగ్రీలో సమతా కాలేజ్ అనేటువంటి చోట చదువుతున్నటువంటి ఈ విద్యార్థి లెక్చరర్ల వేధింపులతో ఆత్మహత్య చేసుకున్నారు. లెక్చరర్లు అంటే ఎవరంటే మహిళా లెక్చరర్లు లైంగిక వేధింపుల కారణంగా ఒక డిగ్రీ విద్యార్థి చనిపోయేటువంటి ఘటన విశాఖపట్నంలో జరిగింది. చాలా ఆసక్తికరమైనటువంటి సాయితేజ 21 సంవత్సరాలు డిగ్రీ చదువుతున్నాడు. ఎంవిపి కాలనీ 4వ సెక్టార్లో నివాసం ఉంటున్న ఆటో డ్రైవర్ కోనా సూరిబాబు పెద్ద కుమారుడు సాయితేజ సమతా డిగ్రీ కళాశాలలో 3వ సంవత్సరం చదువుతున్నాడు. కాలేజీలో స్టాటిస్టిక్స్ అధ్యాపకురాలు తను నిత్యం వేధిస్తున్నారని ఆ క్లాస్ టీచరు, స్టాటిస్టిక్స్ లెక్చరర్ ఇద్దరూ కలిసి ఈ సాయితేజని వేధించి వాట్సాప్లో అనేక రకాల హెరాస్మెంట్కి తగ్గటువంటి మెసేజ్లు చేసి పైగా పరీక్షల్లో వాళ్ళు చెప్పినట్టు అంగీకరించకపోవడంతో పరీక్షల్లో తక్కువ మార్కులు వేసి ఎంత బాగా రాసినా వేధించడంతో ఇతను చివరికి ప్రాణాలు తీసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది అంటూ నిన్న కాలేజీ ముందు ధర్నా. ఇన్నాళ్ళుగా మనం స్కూళ్ళలో అమ్మాయిల్ని పురుషులు వేధిస్తున్నారు అని మనం వింటున్నాం. మొదటిసారిగా ఒక అబ్బాయిని మహిళా లెక్చరర్లు వేధించడంతో ఆత్మహత్య చేసుకున్నాడు అంటూ పోలీసులు కేసు నమోదు చేశారు. ఎలాంటి పరిస్థితులు వస్తున్నాయో చూడండి. సాయితేజ ఘటన. రాష్ట్రంలో 3 జిల్లాల్లో 37 కరువు మండలాలు. ఆంధ్రప్రదేశ్లో ఈసారి ఎంత భారీ వర్షాలు కురిచినప్పటికీ కూడా రాష్ట్రంలోని కొన్ని జిల్లాల్లో 12 తీవ్ర, 25 మధ్యస్థ ప్రభావిత ప్రాంతాలు. అంటే ఆంధ్రప్రదేశ్లో కరువు మండలాలను ఎప్పుడు గుర్తించాలా? సెప్టెంబర్ నెలాఖరును గుర్తించాలా? అక్టోబర్ నుంచే కరువు సహాయక చర్యల్ని చేపట్టాలి. కానీ ఈ ప్రభుత్వం నెల రోజులు జాప్యం చేసి ఇప్పుడు అక్టోబర్ 31వ తారీఖున ప్రకటించింది. ఇప్పుడు ఆ కరువు ప్రాంతాల్లో ప్రత్యామ్నాయ పంటల పరిస్థితి ఏంటి? రైతులు ఇంకేం చేయాలో దానికి తగ్గట్టుగా రాష్ట్ర ప్రభుత్వం తీసుకోవాల్సిన చర్యలేంటి? ఇవన్నీ సందేహాస్పదం. నెల రోజులు జాప్యం చేసి చంద్రబాబు సర్కార్ కరువు మండలాలు ప్రకటించిందంటే ఏమనాలి? ఎంత నిర్లక్ష్యం అనాలా? 2 రోజుల్లో మరొక అల్పపీడనం కూడా ఏర్పడబోతుంది. ఇప్పటికే దీనికి సంబంధించి సోషల్ మీడియాలో విస్తృత ప్రచారం సాగుతుంది. అయితే ఈ అల్పపీడనం మాత్రం ఎక్కువగా బంగ్లాదేశ్ వైపు పయనించే అవకాశం ఉంది. బంగ్లాదేశ్లో దీని ప్రభావం ఎక్కువ ఉంటుంది తప్ప ఆంధ్రప్రదేశ్లో దాని తీవ్రత పెద్దగా ఉండే అవకాశం లేదు అన్నట్టుగా వాతావరణ శాఖ అంచనా వేస్తుంది. దాంతో ఆంధ్రప్రదేశ్ రైతాంగం కొంత ఉపశమనం ఫీల్ అవ్వచ్చు. చాలా కలవరపడుతున్నారు. మళ్ళీ అల్పపీడనం, వాయుగుండం, తుఫాన్ అంటే ఏమవుతుందో అనేటువంటి ఆందోళనతో ఉన్నారు. అలాంటి వాళ్ళకి ఇది బంగ్లాదేశ్ వైపు పయనించే అవకాశం ఉందనేటువంటి అంచనా కొంత ఉపశమనంగా మనం భావించాల్సి ఉంటుంది. ఇవి ఈరోజు వివిధ పత్రికల్లో వచ్చిన ముఖ్యమైన కథనాలు. ప్రతిరోజు ఉదయం 8 గంటలకే మనం ఈ విశ్లేషణ కార్యక్రమం నిర్వహిస్తున్నాం. ఖచ్చితంగా ఫాలో అవ్వండి. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. దాంతోపాటుగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్.